నమస్తే టారెట్ ఫర్ సోల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మన వీడియో మీ స్పిరిట్ గైడ్స్ మీకు ముఖ్యమైన సందేశాలు పంపిస్తున్నారు. ఆ ముఖ్యమైన సందేశాలు ఏంటో అంటే ఇంపార్టెంట్ మెసేజెస్ ఏంటో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా చూద్దాం. ఇది కలెక్టివ్ జనరల్ రీడింగ్. సో ఇక్కడ కలెక్టివ్ ఎనర్జీస్ ఉంటాయి. కొంతమందికి రెజినేట్ అవ్వచ్చు, కొంతమందికి రెజినేట్ అవ్వకపోవచ్చు. రెజినేట్ అయినటివి మనం స్వీకరిద్దాం, రెజినేట్ అవ్వనాటివి ఇంకా ఎవరికో ఉపయోగపడుతున్నాయి అని చెప్పి వాళ్ళ కోసం మనం వి విల్ లీవ్ ఇట్ ఫర్ దెమ్. ఇది టైమ్లెస్ రీడింగ్. టైమ్లెస్ రీడింగ్ అంటేనే దీనికి సమయంతో సంబంధం లేదు. ఎప్పుడు ఈ వీడియో కనిపించినా కానీ దీంట్లో మనకి చేరాల్సిన మెసేజెస్ లేదు, మనకు అందాల్సిన గైడెన్స్ ఏదో ఉంది. అందుకనే ఈ వీడియో మనకి పాపప్ అవుతుంది అని అర్థం అనమాట. సో అప్పుడు మనం హ్యాపీగా వీడియోని చూడొచ్చు, బ్లెస్సింగ్స్ని క్లెయిమ్ చేయొచ్చు, వీడియోని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ మనం టారో ద్వారా చూద్దాం మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు అని. సో ఈ వీడియోకి అట్రాక్ట్ అయ్యి చూస్తున్న వాళ్ళ కోసం మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం సందేశాలు ఇస్తున్నారు అనేది మనం ఇప్పుడు చూద్దాం. నైట్ ఆఫ్ సోర్డ్స్, హైరోఫాంట్, 4 ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్, 9 ఆఫ్ వీల్స్ అంటే 9 ఆఫ్ పెంటికల్స్, 9 ఆఫ్ వాండ్స్. టాప్ ఆఫ్ ద డెక్ వచ్చి మనకి 10 ఆఫ్ వాండ్స్ ఎనర్జీస్ ఉన్నాయి. సో ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ మీకు ఏం మెసేజెస్ ఇస్తున్నారు అంటే, మీరు తొందరపడి ఏదో నిర్ణయం తీసుకుంటున్నారంట. తొందరపడి ఆ నిర్ణయాన్ని తీసుకోవద్దండి అంటున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు భారం ఎక్కువ అవుతుందంట. మీరు భారం తగ్గించుకోవాలి, మీరు కొంచెం మీకంటూ మీకు కొంచెం ఊరట లభించాలి అనుకుంటే మటుకు మీరు ఏదైతే నిర్ణయం తీసుకోవాలని తొందరపడుతున్నారో దాన్ని కొన్ని రోజులు పోస్ట్పోన్ చేసుకుంటే చాలా చాలా మంచిది అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు అంటే పూర్తిగా అలసిపోయినారనమాట. ఇక్కడ అలసిపోయినారు, విసిగిపోయినారు. అంటే ఇది చాలా రోజుల నుంచి మిమ్మల్ని వేధిస్తూ వెంటాడుతుంది. సో ఏదో విధంగా మనం దీనికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టేద్దాము అని ఆలోచిస్తున్నారు. అంటే ఏదో విధంగా ఫుల్ స్టాప్ పెడుతున్నారు అంటే దాని అర్థం ఏంటి? అక్కడ మీరు తొందరపడుతున్నారనే అర్థం కదా. అంటే ఇది ఇన్ని రోజులు నన్ను విసిగిస్తుంది, నేను చెప్పేది ఎదుటి వాళ్ళకి అర్థం అవ్వట్లేదు, పోనీలే ఇంకా మనం వీళ్ళని ఏ విధంగానూ మనం సాటిస్ఫై చేయలేము, సో మనం ఈ డెసిషన్ తీసేసుకుందాము అనుకొని మటుకు డెసిషన్ తీసుకోవద్దండి. ఎందుకు ఇట్లా చెప్తున్నారు అంటే, మీరు ఏవైతే మీకంటూ మీకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్, ప్రిన్సిపల్స్, ఎథిక్స్ పెట్టుకున్నారో మీరు వాటిని పక్కన పెట్టి నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఏదైతే మీరు ఇదివరకు మీ ఫ్యామిలీలో మీరు పాటిస్తున్న ప్రిన్సిపల్స్ కావచ్చు, అంటే ఇప్పుడు పెద్దల మాట సద్దన్నం మూట అంటారు కదా. ఇంతకుముందు మీరు చేస్తున్నవన్నీ ఏంటంటే వాళ్ళు చెప్పినట్లు, లేకపోతే వాళ్ళు ఏదైతే విధానాన్ని ఫాలో అయినారో మీరు అదే విధానాన్ని ఇప్పుడు కూడా ఫాలో అవుతూ ఉండింటారు. సో ఇప్పుడు మీరు తీసుకుపోయే ఈ నిర్ణయం వల్ల ఏమవుతుందంటే ఆ విధానానికి అగెయిన్స్ట్గా మీరు నిర్ణయం తీసుకుంటున్నారు. ఎప్పుడైతే మనం ఎప్పుడు ఫాలో అయ్యేదానికి అగెయిన్స్ట్గా ఒక నిర్ణయం తీసుకుంటామో అక్కడ మనకేమవుతుంది అంటే ఒక్కొక్కసారి బెడ్సి కొట్టడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ బెడ్సి కొడుతుందనే చెప్తున్నారు. ఎందుకంటే భారం దించుకుందాము, లేకపోతే ఈ నిర్ణయం తీసుకుంటే భారం తగ్గుతుంది కదా అని నిర్ణయం తీసుకుంటే ఇది ఇంకా భారాన్ని పెంచుతుంది. గతంలో మీరు ఏవైతే దేనికోసమైతే నిలబడి పోరాడి గెలుచుకొని ఈరోజు ఆస్వాదిస్తున్నారో అలాంటి వాటిని కోల్పోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. అంటే మీరు దేనికోసమా గట్టిగా నిలబడి పోరాడి పొందినారు గతంలో, అలా ఏదైతే మీరు పొందినారో అలాంటి వాటిని కోల్పోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ మీ స్పిరిట్ గైడ్స్ అదే చెప్తున్నారు. మీరు తొందరపడుతున్నారు, ఇక్కడ మీ పైన ప్రెషర్ ఉంది, నేను అర్థం చేసుకోగలుగుతాను. ఎవరో మిమ్మల్ని చాలా ప్రెషరైజ్ చేస్తున్నారు. మీరు ఈ నిర్ణయం తీసుకోవాలని చెప్పి చాలా ఒత్తిడి తీసుకొని వస్తున్నారు. వాళ్ళ ఒత్తిడికి కానీ మీరు లొంగి కానీ ఈ నిర్ణయం తీసుకున్నారంటే మీరు ఇన్ని రోజులు దేనికోసమైతే పోరాడి, మీరు ఇన్ని రోజులు దేనికోసమైతే బాధపడి, మీరు ఇన్ని రోజులు దేనికోసమైతే ఎదురు చూసి
మీరు సాధించుకోవాలనుకుంటున్నారో అలాంటివి చేజారిపోతాయి, లేదు ఆల్రెడీ సాధించుకొని ఉంటే వాటిని వదులుకోవాల్సిన పరిస్థితుల్లోకి వస్తారు అని చెప్తున్నారు. మొత్తం భారం మీపైనే పడుతుందంట. అది తలకు మించిన భారం అయిపోవచ్చు. ఎవరికి షూరిటీలు ఉండకండి. ఎవరి కోసమో ఏదో చేయాలని చెప్పి తాపత్రయపడి మీ నెత్తికి తలనొప్పులను తీసుకొని వచ్చుకోకండి. ఇక్కడ ఎవరో ఏదో కష్టంలో ఉన్నారు, ఆ కష్టం తీర్చాలనుకున్న అనుకునే మనస్తత్వం మీది. తపన పడుతున్నారు, ఎవరో కష్టంలో ఉన్నారు, ఆ కష్టం తీర్చాలని తపన పడుతున్నారు. కానీ వాళ్ళకి అసలు ఆ కష్టం ఎందుకు వచ్చిందో మనకు తెలియదు కదా. ఆ కష్టం వాళ్ళకి ఎందుకైనా వచ్చి ఉండొచ్చు. వాళ్ళ ఆ కష్ట ఎందుకు వచ్చింది అనే మాట మీ దగ్గర దాచి వాళ్ళు మీకు ఇంకొక వర్షన్ ఆఫ్ స్టోరీ చెప్తూ ఉండొచ్చు. మీరేమంటే ఆ స్టోరీ విని మీరు బాధపడి వాళ్ళకి ఏదో సహాయం చేయాలనుకొని మీరు ముందరకు దిగొచ్చు. కానీ ఆ స్టోరీ వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు అల్లుకున్న స్టోరీ అయిన ఉండొచ్చు. దాంట్లో ఎంతవరకు మనకి నిజం ఉంది, ఎంతవరకు అది అబద్ధం అనేది మనకు కూడా తెలీదు. కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి కదా, బొమ్మ బొరుసు అన్నట్లు. అట్లనే ప్రతి స్టోరీకి 2 వర్షన్స్ ఉంటాయి కదా. ఒకతను చెప్పే స్టోరీ ఒక విధంగా ఉండొచ్చు, అదే స్టోరీలో ఇన్వాల్వ్ అయిన ఇంకొకరు చెప్పే స్టోరీ ఇంకొకటి ఉండొచ్చు. 2 స్టోరీస్ వింటేనే కదా మనం ఎవరి వర్షన్ కరెక్ట్ అనేది నిర్ణయించుకోగలుగుతాము. మీరు ఒక్క స్టోరీ వినే మీరు ఎందుకు ముందరకు దిగాలనుకుంటున్నారో అని అడుగుతున్నారు మీ స్పిరిట్ గైడ్స్. మీరిప్పుడు మీకంటూ మీరు బౌండరీస్ సెట్ చేసుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని మీరు లోపలికి రానిచ్చినారంటే వాళ్ళ వల్ల మీకు తిప్పలు తప్పవు అని చెప్తున్నారు. అంటే మీకు సేఫ్టీ సర్కిల్ కూడా అవసరం. ఇక్కడ ఎవరో మిమ్మల్ని కావాలని ఇరికిచ్చాలని కూడా చూస్తూనే ఉండొచ్చు. మీ ఆఫీస్ స్పేసెస్లో మీ బాస్ కావచ్చు, లేకపోతే మీ కలీగ్స్ కావచ్చు, వాళ్ళు మీకు బలవంతంగా ఏదన్నా అంటగట్టి రేపు ఏదైనా అటు ఇటు అయిందంటే మీ పైన దోసేయచ్చు కదా. దాంట్లో ఏదో ప్రాబ్లం ఉంటుంది. అది ప్రాబ్లం ఉంది కాబట్టి ఎవరు దాన్ని తీసుకోవడం లేదు. సరే మీరు కొంచెం ఉత్సాహం చూపిస్తున్నారు కదా అని చెప్పి అది మీ నెత్తిని ఇచ్చేసిన తర్వాత దాంట్లో చాలా కష్టం ఉండొచ్చు. సో మీరు ఏది తీసుకుంటున్నా కానీ, మీరు ఏది చేయాలనుకుంటున్నా కానీ 1కి 10 సార్లు అంటే ఆలోచించంటే చేయండి. తొందరపాటు కానీ తీసేసుకున్నారంటే మీరు దానివల్ల కష్టపడతారు. గతంలో అది మీకు చాలా లాభం తీసుకొని వచ్చి ఉండొచ్చు, కానీ ఇప్పుడు అది మళ్ళీ మీకు రెండోసారి అలాంటి లాభాలు తీసుకురాకపోవచ్చు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో మీరు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లోనో ఎక్కడైనా డబ్బులు పెట్టినారు, మీకు చాలా డబ్బులు వచ్చినాయి. మీరు ఇప్పుడు కూడా అదే ఆశపడుతూ మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ మార్కెట్ క్రాష్ అయింది. అది ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మళ్ళీ మీరు అదే విధంగా మళ్ళీ మీకు డబ్బులు రావచ్చా రాలేదా అనేది కూడా మీరు ఆలోచించుకోండి. అంటే మార్కెట్ ఎన్ని రోజుల్లో స్టేబుల్ అవుతుంది, లేదు ఇప్పుడు షేర్స్ తగ్గినాయి కదా అని ఇప్పుడు ఇన్వెస్ట్ చేసి రేపు మళ్ళీ మార్కెట్ పుంజుకున్న తర్వాత షేర్స్ పెరుగుతాయి, సో అప్పుడు మనకి మంచి రిటర్న్స్ వస్తాయి అనుకుంటే అది ఎన్ని రోజుల్లో రావచ్చు, ఎట్లుంది అంటే ఇది మన ఒక్కరిపైన డిపెండ్ అవ్వదు కదా. ఇది ఇంటర్నేషనల్ ట్రేడింగ్ కాబట్టి చాలా కంట్రీస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. చాలా కంట్రీస్ మధ్యన ఉన్న రిలేషన్షిప్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అదేవిధంగా మీకు కూడా మీ లైఫ్లో మీరు ఏదో చేపెట్టడానికి ట్రై చేస్తున్నారు కదా, అది మీ ఒక్కరి దీనిపైన ఆధారపడి లేదు, అది చాలా మంది పైన ఆధారపడి ఉంది. అది ఇంతకుముందు మీకు చాలా అబండెన్స్ని క్రియేట్ చేసి ఉంటుంది, కానీ ఇప్పుడు అది అదే రకమైన అబండెన్స్ని క్రియేట్ చేస్తుందో లేదో మీరు 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకోండి అంటున్నారు. పెళ్ళిళ్ళ నిర్ణయాలు కానీ, మీ ఉద్యోగం నిర్ణయం కానీ, మీ వ్యాపార నిర్ణయం కానీ, మీ కెరియర్ నిర్ణయం కానీ తొందరపడంటే నిర్ణయాలు తీసుకోవద్దండి. కొంచెం ఆచితూచి అడుగులు వేయండి. గతంలో మీకు జరిగిన సంఘటనలు ఏవో మళ్ళీ రిపీట్ అవ్వడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. ఈ రిపీట్ అయ్యే సంఘటనలు మీకు తలభారం అవుతాయి. చూడండి, ఎటు వెళ్తున్నాడో తెలియట్లేదు, కళ్ళకు గంతలు కట్టేసి ఉన్నారు, నెక్స్ట్ అడుగు ఎక్కడ పెడుతున్నాడో తెలియట్లేదు, అండ్ చేతుల్లో ఏమంటే ఇంత బరువు ఉంది, ఇంత భారాన్ని మోసుకొని పోతున్నారు. సో ఆ విధంగా మనకి చీకట్లో వెతుక్కోవడం అయిపోతుందంట పరిస్థితులు. అట్లా ఎందుకు మనం చేసుకోవడం? కొంచెం మనం జాగ్రత్తగా ఉన్నామంటే మనం సాఫీగా ముందరకు వెళ్ళిపోవచ్చు కదా. కాబట్టి ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు వద్దు, చీకట్లో దేన్ని వెతుక్కోకండి అని చెప్తున్నారు. ఇప్పుడు మీ స్పిరిట్ కార్డ్స్ నుంచి కొన్ని మెసేజెస్ తీసుకుందాము.
గైడెన్స్ ఏమొస్తుందో చూద్దాము. చాలా ఫాస్ట్గా ఇది జరిపించాలనుకుంటున్నారు, కానీ ఇంత ఫాస్ట్గా మీరు పోతే అది అతివేగం ప్రమాదకరం అనే సూచనలు చూపిస్తోంది. సో మీరు హేస్ట్ మేక్స్ వేస్ట్ డెసిషన్స్ తీసుకోవద్దండి. మీకు కావాలనే మిమ్మల్ని రెచ్చగొడుతున్నారు. మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఏదో ఒక విధంగా మిమ్మల్ని దీంట్లోకి దింపాలని చూస్తున్నారు. మీరు కానీ రెచ్చిపోయి దిగినారంటే మటుకు మళ్ళీ అసలుకి మీకు మనశ్శాంతి అంటూ ఉండదు. మీరు చాలా కష్టపడాల్సి వస్తుంది. మిమ్మల్ని చాలా ప్రేమగా ముగ్గులేకి దింపుతున్నారు. మీకు ఆశ చూపిస్తున్నారు, కానీ ఆశ చూపిస్తున్నారు బాగుంది. ఇక్కడ మనకి చాలా పెంటికల్స్ కనిపిస్తుంది. ఈ అమ్మాయి చాలా లావిష్గా లగ్జరీస్గా కనిపిస్తుంది, కానీ దాని పక్కన చూడండి, ఒంటరిగా నిలబడుకొని పోరాడాల్సి వస్తుంది. దానికి మనకి సహాయానికి కూడా ఎవరు రావడం లేదు. సో ఇక్కడ మీకు ఏదో ఆశ చూపించి మిమ్మల్ని దేంట్లోకన్నా దింపుతుంటే దాని పై మెరుగులు చూసి భ్రమిసిపోయి మీరు ముందర పడకండి. దాన్ని లోతుగా విశ్లేషించుకోండి, దానికి మంచి అంచనా వేసుకోండి. ఎందుకంటే ఈరోజు మీ పక్క నుండి మిమ్మల్ని రెచ్చగొట్టే వాళ్ళు రేపు మీ పక్కన ఉండకపోవచ్చు. మీ ప్రాణం ఒంటరి ప్రాణం అయిపోతుంది. ఎ చైల్డ్స్ లవ్, అ మదర్స్ లవ్. బ్యూటిఫుల్ కార్డ్స్ చూడండి. The love between a parent and child is one of the most precious and deep connection we make during our time on earth. Children start as part of us, and from their first cries they establish themselves as the biggest part of our hearts. ఇక్కడ నాకు అర్థమైనంత వరకు మీ పిల్లల కోసం మీరు ఏదో చేయాలని చూస్తున్నారు. అండ్ ఇక్కడ మదర్స్ లవ్ అని వచ్చింది. అ మదర్స్ లవ్ ఈజ్ రీచింగ్ అవుట్ టు యూ ఎట్ దిస్ టైమ్ అండ్ హోల్డింగ్ యూ క్లోజ్. షీ నోస్ హౌ మచ్ యూ మిస్ హర్ అండ్ వాంట్స్ టు రిమైండ్ యూ దట్ దిస్ స్పెషల్ బాండ్ ఆఫ్ లవ్ కెన్ నెవర్ బీ బ్రోకెన్. సో ఇక్కడ కొంతమందికి అమ్మ ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోయి ఉండొచ్చు, అమ్మ తార అయిపోయి ఉండొచ్చు, అంటే ఈ లోకంలో లేకుండా పరలోకంలో ఉండిండొచ్చు. సో మీ అమ్మ మీకు ఒక్కటే చెప్తున్నారు, మీరేంటంటే మీరు ఇప్పుడు ఏదైతే నిర్ణయం ఇప్పుడు మన పిల్లల కోసం మనం ఏమన్నా చేయడానికి సిద్ధపడతాము, కానీ మన తల్లిదండ్రులకు మనం పిల్లలం కదా, వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది, అరే పిల్లలపైన మమకారంతోనో లేకపోతే పిల్లలపైన ప్రేమతోనో వీళ్ళు అతిగా చేసేస్తున్నారు, ఇంత చేయాల్సిన అవసరం లేదు, వద్దులే నాన్న ఇక్కడి వరకు వద్దులే, ఇక్కడి వరకు చేస్తే చాలు అని సలహాలు ఇస్తారు కదా. సో ఆ విధంగా ఫిజికల్ వరల్డ్లో ఉండి అమ్మ ఏమైనా సలహాలు ఇవ్వచ్చు, లేదు పరలోకంలో ఉన్న అమ్మ ఇప్పుడు ఈ స్పిరిట్ గైడ్స్ రూపంలో మీకు ఏం సలహా ఇస్తున్నారు అంటే మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేయండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఇక్కడ ప్రేమ పేరుతో మిమ్మల్ని మోసం చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు మీరు చాలా స్ట్రాంగ్గా మీకోసం మీరు నిలబడాల్సిన టైం అయితే వచ్చింది. మీరు కానీ ఈ మాయ మాటలు విని కానీ మీరు కానీ ఏదైనా అడుగులు ముందరకు వేశారు అంటే దానివల్ల మీరు చాలా నష్టం చూడాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో మీరు నష్టపోతారు. మీరు ఇక్కడ తొందరపాటు నిర్ణయాలు వద్దు, దీనివల్ల మీకు చాలా 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 బిట్టర్ ఎక్స్పీరియన్సెస్ జరగచ్చు. మీ కాన్ఫిడెన్స్ పైన దెబ్బ కొడుతున్నారు, మీ కన్విక్షన్ పైన దెబ్బ కొడుతున్నారు, మీ బ్యాలెన్స్ పైన దెబ్బ పడుతుందంట. మీరు చాలా యూనిక్ బ్యూటిఫుల్ హ్యూమన్స్. సో మీరేంటంటే మీ సోల్ ఎంతైతే ప్యూర్గా ఉందో మీరు ఆ విధంగానే ఉండాలి. ఇక్కడ మీ సోల్ ప్యూరిటీని ఇంప్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నారంట. మిమ్మల్ని ఒంటరి చేసి మిమ్మల్ని దెబ్బతీయాలని చెప్పి చూస్తున్నారు. మీరు మీ ప్యాషన్ ఏదైతే ఉందో, అంటే మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చుకోవాలి, లేదు మన అనుకున్న వాళ్ళ కోరికలు తీర్చాలి అని చాలా తపన పడుతున్నారు. కానీ ఇది మీ వీక్నెస్గా తీసుకొని మిమ్మల్ని ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని మోసం చేయడానికి కానీ మిమ్మల్ని గాయపరచడానికి కానీ హై ఛాన్సెస్ ఉన్నాయి. కొంతమంది పిల్లల స్టడీస్ కోసం మీరు ఏమైనా చేస్తుంటే 1-2 సార్లు ఆలోచించండి. వాళ్ళకి ఆ స్టడీస్ పైన మనం ఏదైతే మనీ ఇన్వెస్ట్ చేస్తున్నామో అది వాళ్ళకి కూడా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ సామర్థ్యం ఉందా, ఆ చదివే సామర్థ్యం ఉందా? కొంతమంది ఉంటారు వాళ్ళకి సీట్ రాదు, వాళ్ళకి చదవగలిగి వాళ్ళు ఒక 75% అబో స్టూడెంట్స్ అయ్యి వాళ్ళకి నిజంగానే ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే డొనేషన్ సీట్లు కట్టి చేర్పించడంలో తప్పులేదు. అట్లా లేకుండా
వాళ్ళంత చదివే రకాలు కాకపోయినా కానీ మనం వాళ్ళని అదే చేయాలనుకొని మనం బలవంతంగా డొనేషన్ కట్టి చేర్పించినామంటే ఆ తర్వాత వాళ్ళు అది చదవలేక ఫెయిల్ అయ్యో లేకపోతే మధ్యలో కోర్స్ వదిలేసినారనుకోండి, ఆ బర్డెన్ అంతా ఎవరిపైన పడుతుంది? లోన్ పెట్టో అప్పు చేసో డబ్బులు తీసుకొని వచ్చి వాళ్ళపైన ఇన్వెస్ట్ చేస్తాము. ఆ తర్వాత నేను ఎగ్జాంపుల్ ఇస్తున్నా, ఇలా మీరు ప్రస్తుతం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కానీ మీరైతే 1కి 40 సార్లు అంటే ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు కానీ నిర్ణయాలు తీసుకున్నారు అంటే అసలుకే మోసం వస్తుంది అని చెప్తున్నారు. సో ఫైనల్గా మీకు మీ స్పిరిట్ గైడ్స్ యానిమల్స్ రూపంలో మీకు ఏం సలహాలు ఇస్తున్నారు, ఏం గైడెన్స్ ఇస్తున్నారు, ఏం సందేశాలు ఇస్తున్నారు చూద్దాము. Polar bear, stand up for yourself and speak your truth respectfully and compassionately with no attachment to outcome. ఇది ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడుతున్నాను, ఇట్లా నేను చెప్తున్నాను, ఇది దేనికి దారి తీస్తుందో అనుకొని మటుకు మీరు చెప్పాలనుకునింది, మీరు వ్యక్తపరచాలనుకున్న దాన్ని మీరు వ్యక్తపరచకుండా అంట ఉండకండి. మీకు ఇప్పుడు ఏమనిపిస్తుందో దాన్నంట మీరు ఎదుటి వాళ్ళని నొప్పించకుండా చెప్పాల్సిన విధంగా అంటే వాళ్ళకి కన్వే చేసేసేయండి విత్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మీరైతే దీన్ని ఇప్పుడు వ్యక్తపరచాల్సిన టైం అయితే వచ్చింది. ఇప్పుడు కూడా మీ మనసులో పెట్టుకొని మీరు మదన పడుతూ ఉంటే ఇంకా మీ చేజారిపోతుందంట. ఈ అవకాశం చేజారిపోయిందంటే మళ్ళీ మీకు అవకాశం వస్తుందో రాదో. కాబట్టి మీకేమన్నా అట్లాంటివి ఉంటే మీరు ముందంటే వ్యక్తపరిచేసేయండి. మీ లోపల పెట్టుకొని మీరు కానీ మదన పడుతూ ఉన్నారంటే అది చాలా చాలా బాధ అనుభవించాల్సి వస్తుంది అని చెప్తున్నారనమాట. చీతా, గెట్ క్లియర్ ఆన్ యువర్ ఇంటెన్షన్, స్టే ఫోకస్డ్ అండ్ మూవ్ క్విక్లీ టు అచీవ్ యువర్ గోల్. అదే మీ ఇంటెన్షన్స్ క్లియర్గా అంటే పెట్టుకోండి. మీరు ఏదైతే వ్యక్తపరచాలనుకుంటున్నారో, మీరు ఏదైతే చెప్పాలనుకుంటున్నారో దాన్ని క్లియర్గా ఎదుటి వాళ్ళకంటే వ్యక్తపరిచేసేయండి. మీరంటే ఫోకస్డ్గా ఉండండి. మీ గోల్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏవైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో వాటిపైన మీరు ఒక క్లారిటీ పెట్టుకొని, మీరు ఇప్పుడు ఆలస్యం అమృతం విషం అని ఉంటుంది కదా, కొన్ని నిర్ణయాలు మనం కొంతమందికి చెప్పకపోతే వాళ్ళు ఏమనుకుంటారంటే మౌనం అర్ధాంగీకారం అనుకొని వాళ్ళే ఊహించేసుకుంటూ ఉంటారు. ఇది ఎస్పెషలీ ఇక్కడ హైరోఫాంట్ కార్డ్ వచ్చింది కాబట్టి ఇక్కడ లవ్ ఇష్యూస్ కావచ్చు, లేదు మ్యారేజ్ ఇష్యూస్ కావచ్చు, మ్యారేజ్ పరంగా నిర్ణయాలు కావచ్చు, లవ్ పరంగా నిర్ణయాలు కావచ్చు, అవైతే వెంటనే వ్యక్తపరిచేసేయండి. ఇష్టమైతే ఇష్టం అని చెప్పండి, ఇష్టం లేదంటే ఇష్టం లేదని చెప్పండి. దానికి అంటే మనం ఇక్కడ కొన్ని నిర్ణయాలు తొందరపడి మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి కొంతమందికి ఏంటంటే మీరు కొంచెం ఆచితూచి అడుగులు వేయాల్సిన నిర్ణయాలు కొన్ని ఉన్నాయి. మీరే సెగ్రిగేట్ చేసుకోండి. ఇక్కడ నేను వెంటనే చెప్పాల్సినవి ఏంటి అంటే, మీరు ఇప్పుడు వెంటనే చెప్పకపోతే ఎదుటి వాళ్ళ మనసులో ఆశ పెంచిన వాళ్ళు అవుతారు కదా, వాళ్ళ మనసులో ఏం రన్ అవుతుందో మనకు తెలీదు. సో వాళ్ళు ఎక్కువ ఆశ పెట్టుకున్నారనుకోండి, మళ్ళీ అది అసలుకే మోసం వస్తుంది కదా. సో అట్లా లేకుండా మీకు అలాంటి ఇష్యూస్ అయితే మటుకు తొందరగా క్లియర్ చేసుకోండి. లేదు మనం ఇప్పుడు ఆఫీస్లో మనకేదో ప్రాజెక్ట్ వచ్చింది, ఆ ప్రాజెక్ట్ గురించి మనం కొంచెం అవగాహన పెంచుకొని మనం నిర్ణయం చెప్పాలి అనుకుంటే అట్లాంటి వాటిపైన అవగాహన పెంచుకొని నిర్ణయం చెప్పండి. ఏదన్నా కానీ నిర్ణయాన్ని ఏంటంటే ఫస్ట్ అయితే మీ మనసు మీకేం చెప్తుందో ఫస్ట్ విని, మీకు అంతా కరెక్ట్ అనిపిస్తే చేయండి, కరెక్ట్ కాదనిపిస్తే చేయకండి. కానీ ఎవరిని పడితే వాళ్ళని మటుకు ఎంకరేజ్ చేయకండి. ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేసినారు అంటే మటుకు వాళ్ళు అసలుకే టోపీ పెట్టి వెళ్ళిపోవడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. మనకు వస్తున్న లాస్ట్ మెసేజ్ చూద్దాము. యువర్ యాన్సెస్ట్రల్ స్పిరిట్ గైడ్స్ ఆర్ ఆఫరింగ్ యూ గైడెన్స్ నౌ. బా దేవుడా, ఈ కార్డ్ ఏంటంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నదంతా దాన్ని మొత్తం ఇదేంటంటే స్ట్రెస్ చేస్తోంది. యువర్ యాన్సెస్ట్రల్ స్పిరిట్ గైడ్స్ ఆర్ ఆఫరింగ్ యూ గైడెన్స్ నవ్, సో పే క్లోజ్ అటెన్షన్ టు సైన్స్ అండ్ అమన్స్ ఫ్రమ్ దెమ్. ఇక్కడ ఔల్ స్పిరిట్ వచ్చింది. సో వాళ్ళైతే మీకు గైడెన్స్ ఇస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఈ వీడియో కూడా ఏంటంటే మీకు ఈ గైడెన్స్ మీకు రావాలి, మీకు కొన్నిటి వాటిపైన క్లారిటీ రావాలి అనుకునే వాళ్ళు మీకు ఈరోజు ఈ గైడెన్స్ కూడా ఇచ్చినారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే,
మీరేదైతే కొన్నిట్లో మీరు డిసప్పాయింట్ అవుతూ నిండొచ్చు, చాలా డిసప్పాయింట్ అవుతూ నిండొచ్చు. కానీ ఈ డిసప్పాయింట్మెంట్స్ అన్నీ మీకు తొందరలోనే తీరిపోతాయి. మీకు మంచి సలహాలు ఇచ్చే వ్యక్తులు మీ లైఫ్లోకి వస్తున్నారు. సో అలాంటి వాళ్ళ సలహాల వల్ల, గైడెన్స్ వల్ల మీరు తొందరలోనే ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడగలుగుతారు. సొల్యూషన్స్ వస్తున్నాయి, భయపడకండి. కాకపోతే మీకు ఏం చెప్తున్నారు అంటే, ఎమోషనల్గా వెళ్ళిపోయి మీరు ఏదైనా తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంటే, ఒక మాట ఇచ్చేసిన తర్వాత దాన్ని వెనక్కి తీసుకురాలేం కదా. ఒక మాట బయటికి వదిలేసిన తర్వాత దాన్ని మనం ఇంకా కంట్రోల్ చేయలేం కదా. సో అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోయేలాగా మీరు ఎలాంటి పనులు చేయకండి. దానివల్ల ఏమవుతుంది అంటే, మీకు రావాల్సిన గుర్తింపు ఇంకొకరికి వెళ్ళిపోతుందంట. సో మీ గుర్తింపు మీరు తగ్గించుకోవాలి అనుకుంటే మట్టుకు మీరు కొన్ని చెడు వాటి నుంచి కొంచెం దూరం వెళ్ళిపోవాలి. ఈ చెడు శక్తులు ఎక్కువ ప్రయత్నిస్తున్నాయి మిమ్మల్ని ఊబిలోకి లాగేసి, మీకు చెడ్డ పేరు తీసుకురావాలి, మీకు ఇంకా కష్టం ఎక్కువ అవ్వాలి, మీరు సుఖపడకూడదు అని కొన్ని చెడు శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అవి మీకు కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేస్తున్నాయి. మీ చెవిలో జోరీగల్లాగా 24 గంటలు మీరు కొంచెం టైం కావాలన్నా కానీ అవి చెవిలో జోరీగల్లాగా తిరుగుతూనే ఉన్నాయి. మీ పనిపైన మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేసుకొని ఇవ్వట్లేదు. మీ పనిపైన మిమ్మల్ని కాన్సన్ట్రేట్ చేసుకొని ఇవ్వకుండా మిమ్మల్ని ఎటు నిర్ణయించుకునేలాగా లేకుండా 24 గంటలు మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉన్నారనమాట. మీకు కొన్ని విషయాల వల్ల మీకు చాలా డబ్బు కూడా ఖర్చు అయిన ఉంటుంది. డబ్బు కూడా ఎక్కువ ఖర్చు అయిపోయి ఉంటుంది. కొన్ని ఆపర్చునిటీస్ని కూడా మీరు వదులుకునేసి ఉంటారు సరైన నిర్ణయాలు తీసుకోలేక. సో ఇక్కడ మీకు ఏం చెప్తున్నారు అంటే, మీరు ఎదగాలి, మీరు మంచి స్థితిలో ఉండాలి అంటే మటుకు ఇలాంటి చెవులో జోరీగల్ని కొంచెం దూరంగా పెట్టి మీరు ఆచితూచి నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ లైఫ్లో మీకు సెలబ్రేషన్స్ వస్తాయి. మీరు కూడా మంచి డెసిషన్స్ తీసుకొని ఆ నిర్ణయాలు మీకు సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. సో తొందరపడి మటుకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకండి. కొన్ని నిర్ణయాలు కొంచెం తొందరగా వ్యక్తపరచాలి, కొన్ని నిర్ణయాలు అయితే అంత తొందరగా వ్యక్తపరచాల్సిన అవసరం లేదు. కొన్నిటిని మనం కొన్నిటికి కొంచెం టైం తీసుకొని నిర్ణయించుకోవాలి, కొన్నిటిని మటుకు వెంటనే చెప్పాలి. ఎందుకు అంటే ప్రమాదం పొంచి ఉంది. నేను ఇంతకుముందు చెప్పినా కదా, ఆలస్యం అమృతం విషం అన్నట్లు మౌనం అర్ధంగీకారమని. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళ బ్రెయిన్లో వాళ్ళ స్టోరీని అల్లుకునేస్తున్నారు. కాబట్టి అలాంటి ఛాన్సెస్ ఇవ్వకండి. పాస్ట్లో మనకి కొన్ని జరిగి ఉంటాయి, ఆ ఇన్సిడెన్సెస్తో మనం చాలా వరకు మేల్కొన్నాము. సో ఆ ఇన్సిడెన్సెస్ని ఒకసారి మళ్ళా గుర్తు చేసుకొని మీ ఇంట్యూషన్, మీ హార్ట్, మీ గట్ ఫీలింగ్ మీకు ఏం చెప్తుందో మీరు దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు తెలివైన వాళ్ళు, మీరు ఖచ్చితంగా మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. మీరు ఇక్కడ ఒక పోరాటంలో ఉన్నారు. ఈ పోరాటంలో మీకు సరైన నిర్ణయాలు తీసుకొని మంచి విజయం పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీకు మీ స్పిరిట్ గైడ్స్ ఇవ్వాలనుకున్న ఇంపార్టెంట్ మెసేజెస్ అయితే ఇవే. మీకు కానీ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.